హలో, ఇవాళ డిన్నర్కి ఏంటో తెలుసా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. బయట దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో. ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్ని ముందుగానే మనం బీట్ చేసుకొని చక్కగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఎగ్ బీట్ చేసామని కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ లైక్ నేనైతే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ ప్రీ స్టీమ్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ నేను ఫ్రైడ్ రైస్లో వేసుకుంటున్నాను. క్యాబేజ్ని, క్యారెట్ని మాత్రం మనం వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకొని అండ్ ఎక్కువగా స్టీమ్ చేయకూడదు. 70% స్టీమ్ చేస్తే సరిపోతుంది. తింటున్నప్పుడు స్పైసీగా అనిపించడానికి కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఇప్పుడు మనం సన్నగా చిన్న చిన్న పీసెస్గా వెల్లుల్లిని కూడా వేసేస్తున్నాం. ఈ మధ్య వెల్లుల్లి బాగా వైరల్ అయిపోయింది, అందరూ చూసే ఉంటారు. ఒరే నన్ను అందులో వెయ్యి ఇందులో వెయ్యి అని ఒరే తనే బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెల్లుల్లి గారిని కూడా వేసేసాము. నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పలుకుగా ఉడికించిన బాస్మతి రైస్ని పక్కన పెట్టుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఈ వెజిటేబుల్స్లోకి మనం ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా రైస్ని వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా చూపించిన విధంగా మనం సాటే చేసుకోవాలి. తెగ కలిపేయకూడదు, రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇలా మనం చిన్నగా సైడ్ నుంచి అలా మనం జాగ్రత్తగా చేసుకుంటే రైస్ అనేది మనకి బ్రేక్ అవ్వకుండా తింటున్నప్పుడు లుక్ కూడా బాగా అనిపించాలి కదా. ఇప్పుడైతే మనం హీరో ఆఫ్ ద డిష్ అదేనండి, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్ని, అది కూడా ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడైతే మనం తింటున్నప్పుడు క్రంచీగా అనిపించడానికి నేతిలో వేయించిన జీడిపప్పుని అలాగే వేరుశనగ పప్పుల్ని మనం చిన్న చిన్న పలుకులుగా వేసేసుకుందాం. ఆహా, నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ, ఈ డిష్ చాలా బాగా వచ్చిందండి. తింటున్నంతసేపు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. యు మస్ట్ ట్రై దిస్ అవుట్. ఎప్పుడు బయటే కాకుండా ఇంట్లో కూడా చేసుకోండి, చాలా బాగా వస్తుందండి నిజంగా. ఓకే, బాయ్.